Bihar cabinet announces domicile policy for 35% reservation in government jobs for women. సో బేసిక్గా 2016లోనే 35% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరికి, ఉమెన్కి బీహార్లో. కాకపోతే ఇప్పుడు ఏం చేంజెస్ చేశారంటే డొమిసైల్, ఓకే, ఎవరైతే బీహార్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అయ్యేలాగా, అంటే అప్లికేబుల్ అయ్యేలాగా దీన్ని తీసుకురావడం జరిగింది. 2016లో ఆల్రెడీ 35% రిజర్వేషన్ ఇన్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అని బీహార్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఉమెన్స్కి. కాకపోతే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వేరియస్ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ 35% రిజర్వేషన్ కోటాలో జాబ్స్ అనేది పొందడం జరిగింది. అయితే ఎవరైతే నిజంగా బీహార్లో పుట్టి పెరిగారో, బీహార్ వాసి అవుతారో వారికి ఈ 35% రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుందని చెప్పడం జరిగింది. ఓకే, క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఓకే, అంతకుముందు ఉమెన్స్ ఫర్ అదర్ స్టేట్స్ అప్లయింగ్ బీహార్ గవర్నమెంట్ జాబ్స్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్. అంతకుముందు మాత్రం ఏంటి అంటే బేసిక్గా దీంట్లో ఉమెన్ రిజర్వేషన్ కేటగిరీలో పోస్టులు అనేవి రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే 35% రిజర్వేషన్ అనేది కేవలం బీహార్ వాసులకు మాత్రమే చేయడం జరిగింది. అదేవిధంగా బీహార్ యూత్ కమిషన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ద క్యాబినెట్ ఆల్సో అప్రూవ్డ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బీహార్ యూత్ కమిషన్ టు మేక్ ది యూత్ ఆఫ్ ది స్టేట్ సెల్ఫ్ రిలయన్స్ స్కిల్డ్, అదేవిధంగా అప్గ్రేడేషన్ చేయాలి అని చెప్పేసి బీహార్ యూత్ కమిషన్ మనం చూస్తాం. ఓకే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషను, బీసీ వెల్ఫేర్ కమిషన్, ఈ విధంగా అదేవిధంగా బీహార్ యూత్ కమిషన్ అని ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. దీంట్లో ప్రధానంగా ఏం చేస్తారు అంటే స్కిల్లింగ్, అప్స్కిల్లింగ్, బీహార్ సంబంధించిన యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి ఎంతగానో దోహదపడేలాగా ఈ బీహార్ యూత్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.